లాస్ట్ వీక్ ఒక సినిమా రిలీజ్ అయింది. క్రిటిక్స్ సూపర్ హిట్ అన్నారు. హీరో గాల్లో తేలాడు. వీకెండ్ కు రికార్డ్స్ కన్ఫర్మ్ అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే వీకెండ్ వచ్చే వరకు హీరోకు మైండ్ బ్లాంక్ అయింది. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. అసలేం జరిగింది? షారూక్ ఖాన్ తో జవాన్ తీసి 1000 కోట్లు కొల్లగొట్టిన అట్లీ నిర్మాతగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా తమిళ సూపర్ హిట్ తేరిని బేబీ జాన్ పేరుతో హిందీలోకి రీమేక్ చేశారు. మూవీ రిలీజ్ కు ముందు ట్రైలర్ బాగుంది అన్నారు, పాటలు సూపర్ అన్నారు. మూవీ రిలీజ్ అయిన రోజు కూడా క్రిటిక్స్ సూపర్ హిట్ రేటింగ్స్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ అద్దిరిపోయింది అన్నారు. దాంతో హీరో వరుణ్ ధావన్ రిలాక్స్ అయ్యాడు. బ్లాక్ బస్టర్ వచ్చి పడుతుందని ఆశపడ్డాడు. కానీ ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. 100 కోట్లు కొల్లగొడుతుంది అనుకున్న చిత్రం కేవలం రీమేక్ మూవీ కావటం వల్లే 50 కోట్ల లోపే వసూళ్లు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా వరుణ్ ధవన్ మూవీ బేబీ జాన్ పరుగులు తీస్తోంది. కోవిడ్ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ రీమేక్స్ మూవీస్ ను రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది హీరోలు రీమేక్స్ చేసి చేతులు కాల్చుకుంటున్నా మిగతా హీరోలకు ఆశ తగ్గడం లేదు. కానీ బేబీ జాన్ వసూళ్లను చూసిన తర్వాత మాత్రం హిందీ హీరోలకు గట్టి షాక్ తగిలింది అని చెప్పాలి. బాలీవుడ్ ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హిందీ హీరోలకు బాగా అర్థమైంది. కానీ సినిమాపై ఇదే ఆశలు పెట్టుకున్న వరుణ్ ధావన్ పరిస్థితి చూసి మాత్రం అందరూ అయ్యో పాపమంటున్నారు.